నారా చంద్రబాబు సార్ గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్ గారికి, రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ సార్ గారికి తెలియజేయడం ఏమనగా, సార్ ఈరోజు పార్టీ కోసం కష్టపడే నాయకులు ఎందరో ఉంటారు. కష్టాన్ని గుర్తించే నాయకులు మీరు, కష్టపడిన వాళ్ళకి ఫలితం ఇచ్చేది కూడా మీరే. సార్ ఈరోజు శ్రీశైలపు మహానంది అనే నాయకుడు కార్యకర్తగా ఎన్నో 2 రాష్ట్రాలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో తిరిగిన ఏకైక నాయకుడు ఎవరైనా ఉన్నారంటే శ్రీశైలపు మహానంది. ఆయన భార్య పిల్లలను పక్కన పెట్టి పార్టీ కోసం ఆవేశంగా పనిచేసిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే శ్రీశైలపు మహానంది. అలాంటి నాయకుడిని మీరు ఈరోజు నామినేట్ పదవి కూడా ఇవ్వలేదు, కనీసం గుర్తింపు కార్డు అని ఇచ్చారా అని అడుగుతున్నాను. కనీసం ఆయన అలాంటి నాయకుడిని మీరు ఎందుకు గుర్తించలేకపోతున్నారు? ఆయన ఏమైనా తప్పులుంటే మీరు తెలుసుకోవాలి కదా సార్. తెలుసుకొని తప్పులు సరిదిద్ది మీరు అలాంటి జనంలో ఉండే నాయకుడికి మీరు ఇవ్వాలి, కానీ జనంలో లేని నాయకుడు నామినేట్ బదులు ఇవ్వడం సమన్వయం కాదు సార్. శ్రీశైలం మహానంది 2 రాష్ట్రాల్లో ప్రతి మండలము ప్రతి గ్రామం తిరిగిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే, ఏకైక ముఖ్య నాయకుడు ఎవరైనా ఉన్నారంటే శ్రీశైలం మహానంది సార్. ఈరోజు ఎంతోమంది వస్తుంటారు పోతారు సార్. కష్టం పడేవాళ్ళు మాత్రం కొందరే ఉంటారు. అలాంటి వాళ్ళు మీరు గుర్తించాలి సార్. గుర్తించి వాళ్ళకి న్యాయం చేయాలని మనసారా కోరుకుంటున్నాను సార్.